అసలు రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది? ఈ మధ్య ఏ స్టేజ్ ఎక్కినా ఆయన ఏం మాట్లాడతారా ఏం చేస్తారా అని వాళ్ళందరూ భయపడే స్టేజ్ కి రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చారు. నేను ఒకటి ఉన్నాను కదా మూఢమోహన్. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు ఈజ్ అ లెజెండరీ యాక్టర్. ఇప్పటికీ మనం ఎప్పుడైనా బోర్ కొడితే యూట్యూబ్ లో రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ సీన్స్ కానీ లేకపోతే ఛానల్స్ లో రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ వస్తుంటే ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాం, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే ఈజ్ అ స్ట్రెస్ బస్టర్. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే జస్ట్ కామెడీ రోల్సే కాదు, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి అల్టిమేట్ రోల్స్ కూడా చేశారు. అలాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ ఈ మధ్య స్టేజ్ మీద ఎక్కితే ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు. మామూలు కాదండి. తెలియకుండా వస్తుందా, ఒక ఏజ్ పెరిగాక చాదస్తం వల్ల అవుతుందా, లేకపోతే రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు చనిపోయారు, ఆ డిప్రెషన్ లో ఆయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పెద్ద చిన్న గుండ్రాయి లాగుంది. మొన్నటికి మొన్న రాబిన్ ఆడియో ఫంక్షన్ లో డేవిడ్ వార్నర్ అది ఎంత బ్యాడ్ గా పోర్ట్రే అవుతుంది అంటే, డేవిడ్ వార్నర్ ఫస్ట్ మూవీ ఎంతో రెస్పెక్ట్ఫుల్ గా మన తెలుగు ఆడియన్స్ ని గౌరవించి మన తెలుగు వాళ్ళ మీద లవ్ తో చేసిన మూవీ. ఒకవేళ అది తెలిసి రాంగ్ గా తీసుకుంటే ఒక హోల్ తెలుగు కమ్యూనిటీ మీద, హోల్ తెలుగు మూవీస్ మీద తనకున్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది అని రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ టైంలో అనిపించుంటే ఆ మాట అనేవాడు కాదు అనిపి. అలీ గారిని ఎల్ కొడక ఒక మాట వాడారు. ఒకటి భయ్య, మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు ఎన్ని బూతులు తిట్టుకున్నా ఎవరికి ఏం ఫరక్ పడదు. బట్ వెన్ యూఆర్ పబ్లిక్ ఫిగర్, దట్ టు మీకు ఒక స్టేచర్ ఉన్నప్పుడు మీరు ఎంత క్లోజ్ అయినా, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలీ గారు కూడా ఒక లెజెండరీ సెలబ్రిటీ, ఎన్నో వేరియస్ క్యారెక్టర్స్ చేసి తెలుగు వాళ్ళకి చాలా క్లోజ్ అయిన పర్సన్. ఆ మాట పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అనడం చాలా తప్పు. దానికి అలీ గారు ఆయనకి మాట చుల్లింది. ఆయన పెద్దవారు, ఏదో బాధలు అని ఉంటారు, అయినా చాలా మంచి మనిషి, ఆయన ట్రాల్ చేయకుండా అలీ గారు చెప్పారు. ఆయన పక్క దుఃఖంలో ఉన్నాడు, తన కూతురు పోయింది. కానీ ఆయన చెప్పడం కాదు, ఇంతమంది ముందు గౌరవప్రదమైన పొజిషన్ లో మీరు ఉండి అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు న్యాయం? అలానే అక్కడ ఆమెని గారిని సంపాదిస్తూ ఆమెనే కూర్చోవే, రోజా గారిని దాన్ని హీరోయిన్ చేసింది నేనే అని చెప్పడం కానీ, దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరైనా ఆలోచించండి. అదే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఆడియో ఫంక్షన్ లో అన్నారు, నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. నేను అలానే ఉంటాను, నేను చాలా సరదాగా ఉంటాను, ఒకవేళ మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మీ సంస్కారం అన్నారు. తప్పుగా అర్థం చేసుకుంటే మీ సంస్కారం ఏంటండి? తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. మీరు తప్పుగా మాట్లాడారు, మీరు పెద్దవారు, మీరు గౌరవప్రదమైన స్టేజ్ లో ఉన్నారు, సో చూసుకొని మాట్లాడండి అని జనాలు అంటున్నారు. మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను. నేను ఇలానే కంటిన్యూ చేస్తా, ఇలానే ఉంటా అంటే మీకు ఉన్న రెస్పెక్ట్ ని మీరే పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. సో దయచేసి రాజేంద్ర ప్రసాద్ గారు, మీరంటే మాకు చాలా చాలా గౌరవం, అక్కడ పెట్టుకొని చూస్తున్నాం. సో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇలాంటి మాటలు మాట్లాడకండి, నోరు జారకండి. ఇలాంటివి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇలా నోరు జారడం, ఇలాంటి మాటలు మాట్లాడటం అస్సలు యాక్సెప్టబుల్ కాదు. అండ్ మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్టు, మిమ్మల్ని మీరే గౌరవాన్ని తగ్గించుకున్నట్టు. చేసి చూసుకొని మాట్లాడండి, నోరు జారకండి. ఇంకా మంచి క్యారెక్టర్స్ చేసి మమ్మల్ని ఇలానే నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు.